కృపగల దేవ, సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉత్తమమైన ఘనమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతించి కీర్తిస్తున్నాను. అల్పుడను అల్పాయుష్కుడను స్వామి, దినదినము నీ పాదముల చెంత చేరి ప్రభా నిన్ను స్తుతించు భాగ్యాన్ని ఈ అపాత్రునికి మీరు ప్రసాదించారు. తండ్రి, కనికరించండి. ఎన్నో పర్యాయాలు ప్రభ నా మూర్ఖమైన కోపమును బట్టి నా తండ్రి పలకరాని మాటలు పలికాను, క్షమించండి తండ్రి. నిన్ను స్తుతించే నోటితో దుర్భాషలు నా తండ్రి మాట్లాడడం జరిగాది, క్షమించండి ప్రభా. నా వలె వాక్యం వింటున్నటువంటి బిడ్డలు ఎవరైనా నాలాగా కోపగించుకొని దుర్భాషలు మాట్లాడుంటే బిడ్డల్ని క్షమించండి తండ్రి. నీ వాక్యాన్ని వింటున్నారు ప్రభా. కుటుంబం అంతా కూడా నీ వాక్యము చేత సంధించబడి బిడ్డలు పరిశుద్ధపరచబడాలి. మీ శ్రేష్టమైనటువంటి రక్తము మా ప్రియ 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 తండ్రి ప్రతి వారి మీద ప్రోక్షించబడాలి. ఈ రోజున ప్రభా నీ సన్నిధానంలో వాక్యం వినే ప్రతి బిడ్డను నీ కృపచాటున భద్రపరిచి బలపరచండి. యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్, ఆమెన్. ఫిబ్రవరి మాసం 9వ తారీఖు 2026 సోమవారం. నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం. బేత్ హక్కేరేము ప్రదేశమునకు అధిపతి అయిన రేకాబు కుమారుడైన మల్కీయా పెంట గుమ్మమును బాగు చేశాను. అతడు దాన్ని కట్టిన తరువాత దానికి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చాను. బేత్ హక్కేరేము ప్రదేశమునకు అధిపతి అయిన రేకాబు కుమారుడైన మల్కీయా పెంట గుమ్మాన్ని బాగు చేశాడు. మల్కీయా ఒక్కడే పెంట గుమ్మమును బాగు చేశాడు. ప్రియులారా, దేవుని బిడ్డలుగా మనము ఆలోచిద్దాం. మనం వెళుతున్నటువంటి మందిరంలో మనము బాగుపడ్డాం. దైవ సేవకుడు మనకు చెప్పే చక్కటి ఉపదేశాలను బట్టి, దైవ సేవకుడు మన కొరకు ప్రార్థన చేసిన దానిని బట్టి మనము ఆ వాక్యాన్ని గ్రహించి, ప్రభా నేను పాపినని పశ్చాత్తాపపడి మహోన్నతుడైన దేవుని పాదాల చెంత కన్నీరు కాచి, ప్రభా నన్ను బాగు చేయండి, నన్ను బాగు చేయండి అని చెప్పి నేను మారుమనసు పొందాను, పాప క్షమాపణ కూడా పొందాను. యేసయ్య రక్తము నా ప్రతి పాపమును కడిగి శుద్ధీకరించాది. నేను పవిత్రపరచబడ్డాను, నేను నా పాపాలు క్షమించబడ్డాయి అని రుజువవ్వటానికి బాప్తిసాన్ని కూడా తీసుకుంటాను అని బాప్తిస్మం కూడా తీసుకున్నావు. దేవుని కృపను బట్టి దైవజనులు మనకు బోధించిన దాని ప్రకారంగా పరిశుద్ధ ఆత్మను కూడా పొందుకున్నాం, భాషలు మాట్లాడుతూ ఉన్నాం. మీరు బాగు చేయబడ్డారు. ఆ మందిరంలో మీరు బాగు చేయబడ్డారు. మీరు మందిరంలో బాగు చేయబడ్డ తరువాత మందిరంలో ఏదైనా బాగు కావలసిన పనిని చేశారా? మీ ద్వారా మందిరంలో ఏదైనా బాగుపడ్డదా? ఈ కార్యాన్ని చేసి మందిరం కొరకు దాన్ని నేను బాగు చేశాను అని చెప్పగలరా? ఎన్నో ఉన్నాయి. మందిరం యొక్క అవసరాలు పదే పదే దైవ సేవకులు మనకి చెప్పరు, కానీ ఎన్నో పనులు ఉన్నాయి. ఆ పనులన్నీ కూడా జాగ్రత్తగా నిర్వర్తించి బాగు చేయవలసిన బాధ్యత మనదే. 2వ రాజుల గ్రంథము 12వ అధ్యాయం 8వ వచనం.
కాబట్టి యాజకులు మందిరంలో శిథిలమైన స్థలములను బాగు చేయుట మా వశము లేదు గనుక జనుల యొద్ద ద్రవ్యము ఇక తీసుకొనమని చెప్పారు. ప్రియ దైవ జనాంగమా, మందిరములో శిథిలమైన స్థలాలు ఈ రోజున చాలా మట్టుకు మందిరాలు కట్టుతూ ఉన్నారు. కానీ మందిరానికి కావలసిన సొమ్ము ప్రజల దైవ సేవకుల వద్ద లేకపోవచ్చు. మందిరానికి వెళ్ళే ప్రతి బిడ్డ కూడా మీ వంతుగా ఆ మందిర నిర్మాణము లేక నిర్మించబడిన మందిరాలలో శిథిలమైనటువంటి ప్రాంతాలు, లేక కిటికీలు లేవు, లేకపోతే ద్వారములు లేవు, ఇటువంటివన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. మన ఇంటికి లేకపోతే మనం ఊరుకుంటామా? ఏదో అప్పు చేసైనా ఆ ఖాళీని పూర్తి చేస్తాం, ఆ పనిని పూర్తి చేసుకుంటాం. దయచేసి దేవుని పిల్లలు గమనించాలి. యెహోవా మందిరమందు శిథిలమైన స్థలములను బాగు చేయుటకు మానులనేమి చెక్కబడిన రాళ్ళనేమి కొనుటకును మందిరము బాగు చేయుటలో ఆయన ఖర్చు అంతటిని ఆ ద్రవ్యము ఇచ్చుచూ వచ్చిరి అని వాక్యము సెలవిస్తుంది. దేవుని పిల్లలైన మనము ఎన్నో బాగు చేసుకుంటూ ఉంటాం మన ఇంటిలో. అయితే దేవుని మందిరపు పనిలో బాగు చేయటానికి వెనక తీయకూడదు. దేవుని పిల్లలు ఈ రీతిగా బాగు చేసే వారంగా మనం ఉండాలి. మందిరంలో నేను బాగుపడ్డాను, నా త్రాగుడు మానాను, నేను చేస్తున్న పనికిరానివి దేవునికి అసహ్యం అనే కార్యాలన్నీ కూడా నేను విడిచిపెట్టానని చాలామంది సాక్ష్యాన్ని చెప్తూ ఉంటారు. అది చాలా మంచి మాటే. నీవు బాగు చేయబడిన మందిరాన్ని, నువ్వు బాగు చేయబడినటువంటి ఆ స్థలమును నీవు కూడా బాగు చేసే వ్యక్తిగా ఉండాలి. దేవుని వాక్యంలో చెప్పబడిన రీతిగా 14వ వచనంలో రాయబడింది. బేత్ హక్కేరేము ప్రదేశమునకు అధిపతి అయిన రేకాబు కుమారుడైన మల్కియా పెంట గుమ్మమును బాగు చేశాడని. ఒక్కడే, ఆ ఒక్క వ్యక్తే ఆ గుమ్మాన్ని బాగు చేశాడు. వింటున్న దైవ జనాంగమా, ఎంతోమంది మనము బాగా సంపద కలిగిన వారు ఉన్నాం, అభివృద్ధి పొందిన వారు ఉన్నాం, ధనమున్నవారు ఉన్నాం, ఎంతో సంపాదించాం. దేవుడు నాకు ఇది దయచేశాడు, అది దయచేశాడు, ఈ కార్లు నాకున్నాయి, ఈ మేడలు మిథ్యలు నాకున్నాయి, ఎన్నో చెప్తూ ఉన్నాం. చాలా మంచిది. దేవుని కృపను బట్టి ఇన్ని అనుగ్రహించిన దేవుని కొరకు ఏదైనా చేయి. నీ ద్వారా ఆ మందిరము బాగుపడాలి, బాగుండాలి. అది నీవు చూసినప్పుడు అంతా కూడా నేను వెడుతున్న ఈ మందిరము బాగుంది, అనేక మంది ప్రజలకి ఇది ఉపయోగపడుతూ ఉంది అనేటటువంటి ఉద్దేశంతో మా మందిరంలో కొంతమంది బిడ్డలు ఉన్నారు. దేవుని బిడ్డలు, వారు నిజంగా దేవుని ప్రేమ కలిగిన వారు. ఏదైనా ఇది అవసరము అన్నప్పుడు వెంటనే ఎవరో ఒక్కరు దాని విషయమై శ్రద్ధ తీసుకొని పనిచేసే బిడ్డలు ఉన్నారు. ఆ గొప్ప కృప దేవుని బిడ్డలకు దేవుడు దయచేశాడు. వారు చేసినటువంటి పని అనేకులకి ఆశీర్వాదకరంగా, అనేకులకు దీవెనకరంగా ఉంటుంది. నాకు నిజంగా కారు లేదు, అయితే దేవుని కృపను బట్టి ఆకివేడు నుండి ఒక కుటుంబము నాకు ఒక కొత్త కారును తీసిచ్చారు. అంటే అంత ఖరీదైంది నేను కొనలేను. దరిదాపు 15-16 లక్షల రూపాయలు. నాకంత సామర్థ్యత లేదు. అయితే దేవుని కృప, వారు దాన్ని ఆలోచన చేసి నాకు సహాయం చేశారు. వారి విషయంలో నేనెంతో కృతజ్ఞత కలిగి ఉండాలి.
ఆ గొప్ప దేవుని యొక్క కృప, ఆ గొప్ప దేవుని యొక్క కనికరం మా మీద ఆ రీతిగా నిలిచి ఉంది. ప్రభువు కొరకు నిలబడండి. ప్రభు మిమ్మల్ని బాగు చేశాడు. మీరు కూడా ప్రభువు మందిరంలో అవసరమైన విషయాలు దైవ సేవకుడు అప్పుడప్పుడు చెప్తూ ఉంటాడు, ఇది కావాలి, అది కావాలని. మంచి మనసుతో మీ సామర్థ్యత కొద్దీ మీరు చేస్తే చాలా మంచిది. మీ శక్తిని మించి మీరు చేయకండి. మీ కుటుంబాల్ని చూసుకోండి. మీ భార్య పిల్లలు సంతోషంగా ఉండాలి. వారికి మంచి భోజనం ఇవ్వండి, మంచి బట్టలు ఇవ్వండి, పిల్లలకు మంచి చదువులు ఇవ్వండి. ఒకవేళ మీ దగ్గర ఏదైనా మిగిలి ఉంటే దేవుని మందిరానికి, అంటే నిన్ను నీ కుటుంబాన్ని బాగు చేసిన ఆ మందిరాన్ని కూడా బాగు చేయటానికి కాస్త మనసు నిలపండి. దేవుడు ఆ రీతిగా మీ అందరి పట్ల జరిగించాలి. ఈ నా మాటలు నెహెమ్యా గ్రంథంలో చెప్పబడిన వాటిని బట్టి మీకు నేను చెప్తూ ఉన్నాను. మీరు కూడా ఆ రీతిగా మారి సర్వశక్తిమంతుడైన దేవుని దృష్టిలో నిలిచి ఉందురుగాక. ఆమెన్, ఆమెన్.